ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనము నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా, మీకు స్తోత్రాలు నాయన. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభా, పరమ తండ్రివి నాయన, జ్యోతిర్మయుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. దేవుని గొర్రె పిల్లవైన యేసు క్రీస్తు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈరోజు మీ సింహాసనం ఎదుటికి వస్తున్నాం ప్రభా. నాయనా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. వాక్యం వింటున్న ప్రతి కుమారుడు కుమార్తె హృదయాలను మీరు తాకండి నాయన. ఎవరైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనుకుంటే, ఏదైనా బంధకాల్లో ఉంటే, ఈ వాక్యం వెల్లడి అవుతుండగానే వారిని మీరు ముట్టండి నాయన. తాకండి తండ్రి, మీ ఆత్మాభిషేకంతో ముట్టండి, తాకండి నాయన. స్వస్థపరచండి తండ్రి, తాళ్ళ నుండి అరికాలు వరకు నాయన వారిని మీ రక్తంతో కడగండి నాయన. పవిత్రపరచండి తండ్రి, పరిశుద్ధపరచండి నాయన, నూతన పరచండి తండ్రి. నాయన, మీ వాక్యం వెల్లడి అవుతుండగానే యెహోవా రాఫాగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, సమస్తాన్ని నీ మహిమ కొరకు మార్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం ఒక సేవకుడు ఒక సాక్ష్యం చెప్తా ఉంటుంటే విన్నాను. మరి అది నిజంగా జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ ఆ సేవకుడు సాక్ష్యం చెప్తే విన్నాను. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. అలా గవర్నమెంట్ జాబ్ కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఆయన అప్పటికే సేవ ప్రారంభించి ఉదయం నుంచి సాయంత్రం వరకేమో డ్యూటీ చేస్తారు. సాయంత్రం నుంచేమో అన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనతో ఏం చెప్పారంటే, నీ జాబ్కి రిజైన్ చేయి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, నాకు కూతుర్లు ఉన్నారు, కుమారులు ఉన్నారు, నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, రేపు వాళ్ళకి ఏదైనా అవసరమైనా ఏది కావాలన్న పోషణ అంతా దీని నుంచే జరిగిద్ది, కాబట్టి నేను ఎలా జాబ్ రిజైన్ చేస్తానో అని అంటే, దేవుడు చెప్పాడు, నేను నా మీద ఆధారపడు, నేను నిన్ను పోషిస్తాను, నా సేవ ఫుల్ టైం మినిస్ట్రీ చేయి, నా సేవ చేయి అని చెప్పారు. ఆయన దేవుని మీద విశ్వాసంతో జాబ్కి రిజైన్ ఇచ్చేసేసి ఇక ఫుల్ టైం జాబ్ సేవ చేయటం స్టార్ట్ చేశారు. ఊరూరు తిరుగుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, ఆత్మలు రక్షించబడుతున్నాయి. అలా చాలా సంవత్సరాలు అలా చేశాడు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, వాళ్ళ కుమార్తెకి మ్యాచ్ ఒకటి ఫిక్స్ అయింది. ఫిక్స్ అయితే వాళ్ళు అన్నీ మాట్లాడుకున్న తర్వాత అవతల వాళ్ళు కట్నం అడిగారు. ఈయనేమన్నాడంటే, కట్నం ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు ఏం లేవండి అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటామన్నారు. ఈయనేం చేశాడు అని అంటే, అన్నీ బాగున్నాయి, వీళ్ళు కట్నం అడుగుతున్నారు, ఈ విషయం ఏదో యేసు ప్రభుని అడుగుదామని యేసు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, అంటే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఏమని చేశాడంటే, ప్రభు, వాళ్ళు కట్నం అడుగుతున్నారు, నాకు సంబంధం చాలా బాగా నచ్చింది, కానీ వాళ్ళు కట్నం అడుగుతున్నారు, అదే నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టుగా అయితే, నేను జాబ్ చేసుకున్నట్టుగా అయితే, ఈరోజు నా దగ్గర సేవింగ్స్ ఉండేవి, ఆ డబ్బులతోటి నా కుమార్తె వివాహం చేసుకునేవాడిని, ఈరోజు కట్నం ఇలాక నేను నిలబడ్డాను అని ఆయన తన రూమ్లో తలుపులు వేసుకుని మోకరించి ఆయన ప్రేయర్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అలా ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటుంటే సడన్గా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి అని అంటే, ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. పరలోకంలోకి వెళ్ళి ఆయన ఆత్మ దేవుని సింహాసనం ఎదుట, యేసు ప్రభు ఎదుట నిలబడింది. యేసు ప్రభు అడుగుతున్నారు, నీకేం కావాలి అని అన్నారు.
ఆయన అంటారు, కట్నానికి డబ్బులు కావాలి అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు దగ్గర ఉన్న ఒక దేవదూతని పిలిచి, ఈయనకి కావలసిన డబ్బులు బ్యాంకులో నుంచి డ్రా చేసి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ఆ దేవదూత, రండి మీకు బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్తామని ఒక బ్యాంక్ దగ్గరికి పరలోకంలో నడిపించుకుని తీసుకుని వెళ్ళారు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బ్యాంక్ పైన ఏమని రాసిందంటే పరలోకపు బ్యాంక్ అని రాసింది. దాని లోపల క్యాషియర్స్ ఉన్నారు, దూతలే అన్ని పనులు చేస్తున్నారు. ఈ వచ్చిన దూత ఈయన్ని తీసుకుని కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి, ఈయనకి యేసు ప్రభు వారు డబ్బులు ఇచ్చి పంపమన్నారు, ఈయన అకౌంట్స్ ఓపెన్ చేసి చూడండి అని అన్నారు. అప్పుడు ఆ దేవదూత, అక్కడున్న దేవదూత అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈయన ఎంతమందికి అయితే సువార్త ప్రకటించాడో, ఈయన యేసు ప్రభు నామం నిమిత్తం ఎప్పుడెప్పుడైతే అవమానింపబడ్డాడో, నిందింపబడ్డాడో, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే దెబ్బలు తిన్నాడో, దేవుని కొరకు ఎక్కడెక్కడైతే ఈయన దశంభాగాలు కానుకలు ఇచ్చాడో, మొత్తం అన్నీ ఒక పుస్తకంలో రాయబడి ఉన్నాయి. రాయబడి ఉంటే దేవదూత కొంతసేపు నిలబెట్టి, పలానా తారీఖున పలానా విషయంలో నీకు అవమానం జరిగింది, నువ్వు సువార్త ప్రకటిస్తున్నందుకు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఈ అవమానం జరిగింది, నువ్వు యేసు ప్రభు కోసం ఈ దెబ్బలు తిన్నావు, నువ్వు యేసు ప్రభు కోసం ఈ తారీఖున ఈ కానుకిచ్చావు, మొత్తం లెక్క చూసి నీ అకౌంట్లో ఎంత ఉంది, నీకు ఎంత అవసరమో అని అడిగారంట. అప్పుడు ఈయన అన్నారు, నాకు అంత అవసరం లేదండి, నాకు ఈ కట్నం డబ్బులు కావాలండి అని అన్నారు. అప్పుడు ఆ దేవదూత మొత్తం లెక్క చూసి, నీకు కావలసిన నీ పరలోకంలో నీకు వచ్చిన ఫలంలో నుంచి నీకు కావలసిన డబ్బుల్ని డ్రా చేసి నీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇంత కరెన్సీ కట్లు వాళ్ళ కౌంటర్లో నుంచి అతని చేతిలో పెట్టారు. వెంటనే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోతే ఈయన రూమ్లో ఈయన మోకరించి ఉన్నాడు. ఈయన కళ్ళు తెరిచి చూస్తే ఈయన చేతిలో కరెన్సీ నోట్లు కట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఎవరు వచ్చి ఈయన రూమ్లో ఈయన ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎవరు వచ్చి ఈయన చేతుల్లో పెట్టారో ఈయనకి తెలియదు. ఈయన చూసిందల్లా ఏంటంటే హెవెన్లీ విజన్ చూసాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి కట్నం ఇచ్చేసాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఆయన శరీరం రూమ్లోనే ఉంది, కానీ ఆయన ప్రార్థన చేశాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆయనకి హెల్ప్ చేయటానికి ఆ రూమ్లో డబ్బులు ఆయన చేతిలో పెట్టెళ్ళారా, లేకపోతే నిజంగానే పరలోకం నుంచి డబ్బులు ఇవ్వబడినాయా, మనకు తెలియదు. కానీ ఆ టైంలో ఆయన అవసరత ఆ విధంగా తీర్చబడింది. ఆయన సాక్ష్యం చెప్తే నేను ఈ సాక్ష్యాన్ని విన్నా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పరలోకంలో మన కోసము బ్యాంకులు ఉంటాయో లేవో తెలియదు, కానీ యేసు ప్రభు ఏం చెప్పారు అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును అని చెప్పారు. ఇది వాక్యం. భూమి మీద మీ కొరకు మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అని యేసు ప్రభు చెప్పారు. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ చిమ్మెట్ట ఉండదు, అంటే చెదలు పట్టదు, అక్కడ ధనాన్ని కూర్చుకోండి అని యేసు ప్రభు చెప్పారు. మనం బైబిల్ చదివితే గనక పరలోకంలో మనము ధనాన్ని కూర్చుకోవటానికి అవకాశం ఉంది, పరలోకంలో ఫలము కూర్చుకోవటానికి అవకాశం ఉంది. మనం ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి, జీవిస్తున్న జీవితాన్ని బట్టి పరలోకంలో మనకి దేవుడు ఫలాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోవాలి అనుకోండి, అతడు రక్షణ పొందిన వ్యక్తి అనుకోండి. రక్షణ పొందిన వ్యక్తి చనిపోబోయే ముందు దేవుడు తన దూతను పంపిస్తాడు ఈ భూమి మీదకి. ఆ దూత ఈ మనిషి యొక్క ఆత్మని ఇక్కడ నుండి పరలోకంలోకి తీసుకెళ్లే టయానికి అతనికి సంబంధించిన లెక్కలన్నీ పరలోకంలో అతనికి సంబంధించిన అన్నీ సెట్ చేయబడతాయి. భూమి మీద ఒక వ్యక్తి యొక్క పని ముగిసిపోయిన తర్వాత, అతడు పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇక ఆ తర్వాత పరలోకంలో మనము ధనాన్ని పెంచుకోలేం. ఒక వ్యక్తి ఈ భూమి మీద రక్షణ పొంది, ఆ వ్యక్తి ఈ భూమి మీద దేవుని కొరకు కొంతకాలం బ్రతికి ఆ తర్వాత చనిపోయాడు అనుకోండి. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక పెంచుకోవటానికి, తగ్గించుకోవటానికి, ధనంను కూర్చుకోవటానికి ఏముండదు. మనం ఈ భూమి మీద జీవించినప్పుడే
ఏదైనా పరలోకానికి సంబంధించిన ర్యాంక్ కానీ, పరలోకానికి సంబంధించిన ధనం కానీ, పరలోకానికి సంబంధించిన ఫలం కానీ అనుభవించగలుగుతాం, అంటే పెంచుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. ఒకసారి భూమి మీద నుంచి మనము వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇక పరలోకంలో సంపాదించుకునేది ఏమీ లేదు. అదే మాట యేసు ప్రభు ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నారు. ఆ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని రాయబడింది. ఇంకొక ఉపమానం చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక సేవకుడు పరలోకంలోకి వెళ్ళాడు. ఆయన ఆత్మ ద్వారా పరలోకంలోకి వెళ్ళాడు. పరలోకంలో దేవదూతలు చాలా బిజీగా అటు ఇటు తిరుగుతున్నారు. ఈయన ఒక దర్శనంలో ఏం చూశాడంటే, దేవదూతలు మనుషుల కొరకు అక్కడ వస్త్రాలు కొట్టడం చూస్తున్నాడు. దేవదూతలు అక్కడ చాలా రకాలైన గిఫ్ట్స్ని ప్రిపేర్ చేయటం చూస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుడు అడిగాడు ఈ వ్యక్తి దేవదూతని, ఈ ఏంటి అని అంటే, దేవుని సంఘము పరలోకంలోకి రాబోతుంది, వాళ్ళకి కావలసినవన్నీ మేము ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ వచనం ఏం చెబుతుంది అని అంటే, యేసు ప్రభు మన కోసము జీతాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది పూర్తి అవలా. యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు అని అంటే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన కాలాన్ని, మన ఆయుష్ని, మన పనుల్ని క్లియర్గా చూసి మనకు సంబంధించిన కొన్ని రివార్డ్స్ని యేసు ప్రభు పరలోకంలో సిద్ధం చేస్తున్నాడు. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, సంఘము త్వరలో ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోతుంది. ఇప్పుడు భూమి మీద మనకి సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈ భూమి మీద మనకి సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మనం యేసయ్యా అని పిలిచినప్పుడు, తండ్రి అని పిలిచినప్పుడు మనకు దగ్గరగా ఉండి మనకు రెస్పాండ్ అయ్యే ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మన జీవిత కాలంలో ఆయన మనకి ఏమైనా ప్రేరేపణ ఇవ్వాలంటే ఇస్తాడు, ఆయన మనతో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడతాడు, ఆయన మనకేమైనా చెప్పాలంటే చెబుతాడు. మీరు ప్రకటన గ్రంథం కనుక చదివితే చాలా చోట్ల ఏమని రాయబడింది అంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక అని రాయబడింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఇక్కడ భూమి మీద లేరు, తండ్రి అయిన దేవుడు భూమి మీద లేరు. భూమి మీద ఇప్పుడు మనతో ఉన్నది ఎవరు అని అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆయన సంఘములతో మాట్లాడుతున్నాడు, ఆయన మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినటం నేర్చుకుంటే, ఆయనతో నడవటం గనక నేర్చుకుంటే, మనల్ని పరలోకం తీసుకెళ్లేది కూడా ఆయనే. పరలోకం తీసుకెళ్ళి దేవుని ఎదుట నిలబెట్టి మనకు బహుమానాలు ఇప్పించేది కూడా ఆయనే. ఇంకొక వచనం చదువుదాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభుని సంఘాన్ని పరలోకం తీసుకెళ్ళమని పిలుస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనే ఒకరోజు యేసయ్యని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే, సంఘాన్ని నేను సిద్ధపరిచాను, సంఘం నా మాట వింది, సంఘం సిద్ధంగా ఉంది, ఇప్పుడు రండి అని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి యేసయ్యని పిలుస్తాడు. మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఈ భూమి మీద మనతో ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు పరిశుద్ధాత్మ. కానీ ఒకరోజు సడన్గా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ముఖము ఆకాశం వైపు తిప్పి యేసయ్యని పిలుస్తాడు.
అప్పుడు యేసు ప్రభు మేఘాల మీదకు వస్తారు. మేఘాల మీదకి వచ్చినప్పుడు సంఘాన్ని ఈ భూమి మీద నుండి లిఫ్ట్ చేసి యేసు ప్రభు మేఘాల మీదకి తీసుకెళ్తారు. అక్కడి నుండి మనము పరలోకంలోకి వెళ్ళిపోతాం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఫస్ట్ జరిగేది ఏంటి అని అంటే తీర్పు జరిగేది. మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. నిలబడిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మన కొరకు యేసు ప్రభు ఏ జీతం అయితే సిద్ధపరిచారో ఆ జీతాన్ని ఆ రోజు ఇస్తాడు. జీతం తీసుకునే రోజు చాలా సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఈ భూమి మీద మీరు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు లేదా సంఘం ఎత్తబడేంత వరకు మీరు ఈ భూమి మీద ఉండినంత కాలం ఏమేం చేశారో వాటన్నిటికీ ప్రతిఫలం మనం పొందుకోబోతున్నాం. ఈ ప్రతిఫలంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని రాయబడింది. ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభుకి ఇప్పుడు సింహాసనం లేదు. యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో తండ్రి కూర్చున్న సింహాసనంలోనే కుడి పక్కన కూర్చుని ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒకరోజు ఈ భూమి మీదకి రాబోతున్నారు. దాన్నే రెండవ రాకడ అంటారు, సెకండ్ కమింగ్. సంఘం ఎత్తబడిన తర్వాత మనం పరలోకంలోకి వెళ్తాము, అక్కడ కొన్ని నెలలు ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ మనము యేసు ప్రభుతో పాటు రెండవ రాకడలో భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న యెరూషలేం పట్టణంలోనే, వీలైతే మీరు ఒకసారి యెరూషలేం పట్టణం వెళ్ళి రావటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్న యెరూషలేం పట్టణంలోనే యేసు ప్రభు రెండవ రాకడలో కాలు పెట్టి అక్కడే ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటారు. ప్రపంచం మొత్తాన్ని యేసు ప్రభు అక్కడి నుండి పరిపాలిస్తారు. దానిని 1000 ఏళ్ల పరిపాలన అంటారు. రెండవ రాకడ గనక వెంటనే జరిగింది అని అనుకోండి, రెండవ రాకడికి సంఘం ఎత్తబడటానికి పెద్ద తేడా ఉండదు. కొంతమంది ఏమంటారు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అంటారు. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడింది అనుకోండి, 7 సంవత్సరాల తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయింది. కొంతమంది ఏమంటారంటే 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అంటారు. అంటే 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం పరలోకంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం పరలోకంలో ఉండేది 3.5 సంవత్సరాలే. ఆ తర్వాత మళ్ళీ మనము రెండవ రాకడలో యేసు ప్రభుతో పాటు భూమి మీదకి వస్తాం, యెరూషలేం పట్టణంలోకి వస్తాం. ఆ యెరూషలేం పట్టణంలోనే యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆయన పునరుద్ధాన శరీరంతో ఉంటాడు. ఎత్తబడిన మనము పునరుద్ధాన శరీరంతో ఉంటాం. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు. అప్పుడు మనము పునరుద్ధాన శరీరంతో ఉంటాం. కానీ విడవబడిన వాళ్ళు, ఇశ్రాయేలీలు మామూలు సాధారణమైన రక్త మాంసాలతో ఉన్న శరీరంతో ఉంటారు. వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే దేవుని రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో పరలోక రాజ్యంలో కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, పరలోక రాజ్యంలో కొంతమంది అల్పులు ఉంటారు. అల్పులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు తన రెండవ రాకడలో యెరూషలేం పట్టణంలో సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఆయన సింహాసనం పక్కనే కొంచెం స్థలం ఉండిద్దండి. ఆ స్థలంలో ఎవరో ఒకరిని పిలిచి కూర్చోబెట్టుకుంటాడు. ఆయన తన సింహాసనంలో కుడి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఈ వచ్చిన మళ్ళీ ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
21వ వచనం చదువుతున్నాను చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని చెప్పారు. యేసు ప్రభు ఇప్పుడు పరలోకం వెళ్తే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని పిలిచి, నా కుమారుడా రా నాయనా, నా కుడి పక్కన నా సింహాసనంలో కూర్చో అని చెప్పి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని తన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏం చేశారో, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు అది చేయబోతున్నారు. మనలో ఎవరో తెలియదు, ఎవరికో తెలియదు, కానీ యేసు ప్రభు ఆ గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ గొప్ప బహుమానం ఏంటంటే, ఆయన సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఆయన సింహాసనం మీద కుడి పక్కన ఎవరినో కూర్చోబెట్టుకోబోతున్నాడు. అది ఎవరైనా కావచ్చు, అది ఎవరో తెలియదు. అది జయించువానిని వాళ్ళని తీసుకొచ్చి నాకు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అని యేసు ప్రభు అంటున్నారు. ఈ బ్లెస్సింగ్ కోసము ఒక తల్లి ఒక టైంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగింది. యాకోబు యోహాను యొక్క తల్లి వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నారు శరీరధారిగా. వాళ్ళని యేసు ప్రభుని అడిగింది, నువ్వు నీ రాజ్యంలో నీ సింహాసనం మీద నా పెద్ద కుమారుని కుడి పక్కన ఒక కుమారుని ఎడం పక్కన కూర్చోబెట్టుకో అంటే యేసు ప్రభుకి అది కొంచెం కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, అక్కడ యేసు ప్రభు ఏం చెప్తారు అని అంటే, అలా కూర్చోబెట్టుకోవటం నా స్వాధీనంలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది. తండ్రి ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి ఆ ప్లేస్ వచ్చింది అని అన్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ ప్లేస్ మీకు రావటానికి అవకాశం ఉంది, నాకు రావటానికి అవకాశం ఉంది. ఆ ప్లేస్ని ప్రకటన గ్రంథం రాసిన యోహాను కోరుకున్నాడు, యాకోబు కోరుకున్నాడు, వాళ్ళ తల్లి కోరుకుంది, వాళ్ళిద్దరు పిల్లలు అక్కడ కూర్చోవాలి అని చెప్పి. కానీ యేసు ప్రభు ఏం చెబుతున్నారంటే, అది నా చేతుల్లో లేదు. కానీ బైబిల్ చెబుతుంది ఎవరో కొంతమందికి మాత్రం ఆ ప్లేస్ రిజర్వ్ అయ్యి ఉంది. ఇది ఎలా డిసైడ్ చేయబడింది అని అంటే, ఈ భూమి మీద మనము దేవుని కొరకు జీవించే జీవితాన్ని బట్టి ఆ ప్లేస్ డిసైడ్ చేయబడింది. ఎంత నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పణ కలిగి జీవిస్తున్నావు. ఇక్కడ ఈ భూమి మీద చేసే దాన్ని బట్టి మాత్రమే పరలోకంలో లేదా దేవుని రాజ్యంలో దాని ప్రతిఫలం దక్కిద్ది. ఇక్కడ నువ్వు దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎంత సమయాన్ని గడుపుతున్నావు, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ పరలోకంలో క్యాలిక్యులేటెడ్ అవుతాయండి. ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించి ఒక 90 సంవత్సరాలు బ్రతికి ఆ 90 సంవత్సరాలు జీవితకాలం అంతా తన కోసమో తన కుటుంబం కోసం బ్రతుకుతూ ఉన్నారు అని అనుకోండి, అది పరలోకంలో ఆ డేస్ కానీ ఆ క్రియలు కానీ క్యాలిక్యులేటెడ్ అవ్వవు. ఒక సేవకుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఆ సేవకుడు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముస్లామ ఉంది. ఆ ముస్లామ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, అందరికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ముస్లామి దగ్గరికి సేవకుడు వెళ్ళినప్పుడు, అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తానంటే ఆమె అంది, నాకు ఒకే ఒక కోరిక ఉందయ్యా, ఆ కోరిక తీరేంత వరకు నేను బతికుండాలి, ప్రార్థన చేయండి అని అంది. ఆ సేవకుడు అడిగాడు, అమ్మ మరి నీ కోరిక ఏంటి చెప్పు అని అంటే, ఆమె అప్పటికే ముస్లాం అయిపోయింది, చాలా ముస్లాం అయిపోయింది. నీ కోరిక ఏంటో చెప్పమ్మా, ప్రార్థనలో పెడతాను, అప్పటి వరకు దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తాడు అని అంటే, 3 నెలల ఒక పాప ఉంది, మనవరాలు. ఆమె పెళ్లి చూసిన తర్వాత నేను చనిపోవాలి, అట్లా ప్రార్థన చెయ్యయ్యా అని అంది. ఈ సేవకుడు షాక్ అయిపోయాడు. అరే నువ్వు ఆల్రెడీ మరణించే రేపో మాపో అయ్యేటట్లున్నావు అంటే, ఆ అమ్మాయికి ఇంకొక 25 సంవత్సరాలు వస్తే కానీ పెళ్ళిడు రాదు. 25 లేదా 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు నువ్వు బతకాలని నీ హృదయంలో కోరుకుందంటే అసలు అది ఎంత కోరికో అని ఈ పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక దానికోసం జీవిస్తాం, ఏదో ఒక దానికోసం పని చేస్తాం. ఆ దేని కొరకు జీవిస్తున్నామో, దేని కొరకు పని చేస్తున్నామో అది మనం ఆలోచించాలి. దేవుని కొరకు మాత్రమే జీవించిన వాళ్ళు, దేవుని కొరకు మాత్రమే క్వాలిటీగా జీవించిన వాళ్ళు
వాళ్ళు చేసేది, వాళ్ళు జీవించేది అది హెవెన్లో క్యాలిక్యులేట్ అయ్యిద్దండి. ఒకసారి ఒక ఆయన చనిపోబోతుంటే ఒక సేవకుడు ప్రార్థన చేశాడు, బ్రతికించు నాయనా, ఎలాగైనా ఇతనికి ఆయుష్ పొడిగించు, బ్రతికించు అని. అప్పుడు దేవుడు ఆ సేవకుడిని అడిగాడు, ఇతడు బ్రతికుండి ఏం చేస్తాడు చెప్పు అని అన్నాడు. ఎందుకు అని అంటే, అతడు బ్రతికి ఉన్నంత కాలం అసలు ఏ రోజు దేవునికి దగ్గరగా లేడు, ఏ రోజు దేవునితో గడపట్లేదు, అతని ఆయుష్కాలం అయిపోవచ్చేసింది. ఈ సేవకుడు అడ్డుపడి అడుగుతున్నాడు, ప్రభువా బతికించు 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 అని. అప్పుడు దేవుడు అడిగాడు, ఏం చేస్తాడు, బతికి ఏం చేస్తాడు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎంతకాలం మనం ఈ భూమి మీద జీవిస్తున్నామో అనేది ముఖ్యం కాదండి. ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నామో, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైంది. మీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వటంలో దేవునికి తక్కువ అయ్యేది ఏం లేదు. మీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడు, మీకు ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడు, మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మీకు పిల్లల్ని ఇస్తాడు, మీకు అన్ని కావలసినవి అన్నీ ఇస్తాడు. కానీ ఆయన కొరకు గనక మనం జీవించకపోతే దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ వ్యక్తి లోకమంతయు సంపాదించుకుని తన సొంత ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని యేసు ప్రభువే ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి నమ్మిన మనము, మన మిగిలిన జీవితం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో ఈరోజు మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళటానికి త్వరగా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను జీతం ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు. యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో తండ్రి ఎదుట నిలబెట్టి, దూతల ఎదుట నిలబెట్టి, ఈ భూమి మీద మనం చేసిన పనులను బట్టి, చేసిన త్యాగాలను బట్టి, దేవుని కొరకు జీవించిన విధానాన్ని బట్టి దానికి యేసు ప్రభు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాడు, ఫలితం ఇవ్వబోతున్నాడు. వాటిల్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫలితం ఏంటి అని అంటే, ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడప్పుడు, ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నప్పుడు ఎవరినో పిలుస్తున్నాడండి, రారా నాయనా, రా నా కుమారి, రా నా కుమారుడా, నాతో పాటు నా సింహాసనం మీద నువ్వు కూడా కూర్చో అని యేసు ప్రభు ఇన్వైట్ చేయబోతున్నాడు. ఇది అన్నిటికంటే హయ్యెస్ట్ గిఫ్ట్. అసలు ఇది అది పొందుకోవాలి అని అంటే అది ఎవరు పొందుకుంటారో, అది ఎలా పొందుకుంటారో అది మీకు తెలియాలి. అది ఎవరు తెలియజేస్తారో తెలుసా అండి? ఆ వచనంలోనే ఉంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఈరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. లిసన్ టు వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ సేయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వింటం నేర్చుకోవాలి. నువ్వు ఏ భక్తి చేస్తే, నువ్వు ఏ త్యాగం చేస్తే, నీ లైఫ్ స్టైల్ ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతావో అది నీకు తెలియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చేది కాదు ఇది. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు దీన్ని డిసైడ్ చేయడం. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మనం చనిపోకముందే, సంఘం ఎత్తబడక ముందే, అంటే ఈరోజే, ఇప్పుడే అది డిసైడ్ చేయబడింది. జయించు అని నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాను. నా తండ్రి నన్ను ఎలాగైతే తన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడో అలాగే జయించు అని నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాను అంటాను. ఇది అన్నిటికంటే చాలా హయ్యెస్ట్ బ్లెస్సింగ్ అండి. మీరు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను ఎలాంటి జీవితం జీవిస్తే ఆ పొజిషన్లోకి నన్ను తీసుకెళ్తావు నాయన అని అడగాలి. అది ఒకరికే ఇస్తాడా, అది 10 మందికి ఇస్తాడా, అది 100 మందికి ఇస్తాడా తెలియదు అది. కానీ గిఫ్ట్ అయితే నేను గట్టిగా నమ్ముతున్నా, మీలో కొంతమంది తప్పనిసరిగా పొందుకుంటారు అని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి అలాంటి జీవితానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు అని నమ్ముతున్నా. దేవుని బిడ్డ, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు. మీరు అనుకోవచ్చు, మాకు ఆయుష్కాలం ఉంది కదా, నా వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు, నేను ఇంకొక 25 సంవత్సరాలు లేదా ఇంకొక 30, 40, 50 సంవత్సరాలు బతకొచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం. నేను మాటికి చెప్తున్నానని విసుక్కోవద్దు. ఏ క్షణంలో అయినా ఏదైనా జరగటానికి అవకాశం ఉంది. మనం అంత సమీపంగా వచ్చేసాం, అంత దగ్గరగా వచ్చేసాం.
మహా అయితే ఇంకొక 20 సంవత్సరాల కంటే ఎక్కువ సంఘం అయితే ఈ భూమి మీద ఉండదు. అసలు 20 సంవత్సరాలు అనేదే పెద్ద నెంబర్ నేను చెప్పింది. దానికంటే తక్కువలోనే సంఘం ఎత్తబడబోతుంది. ఇమీడియట్గా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు సంఘం ఎత్తబడి దేవుని సన్నిధిలో నిలబడితే, ఇప్పటికిప్పుడు మీరు ఇంతకాలం జీవించిన జీవితానికి దేవుడు లెక్కలు తీసి అందరి ఎదుట మిమ్మల్ని మెచ్చుకుంటూ ఇతను నా కోసం ఇలా చేశాడు అని చెప్పటానికి ఏమన్నా అలాంటి త్యాగాలు, అలాంటి కార్యాలు మనము చేశామా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడున్న సంఘానికి, ఇప్పుడు మీరు వెళ్తున్న సంఘానికి, నేను నడిపిస్తున్న సంఘానికి, ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ సంఘానికి, బైబిల్లో ఫస్ట్ స్టార్ట్ అయిన సంఘానికి రెండింటిని పక్క పక్కన పెట్టి చూసామనుకోండి, ఆ సంఘానికే ఎక్కువ బహుమానాలు వస్తాయి. ఎందుకో తెలుసా అండి? బైబిల్లో మొట్టమొదట స్టార్ట్ చేయబడిన చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చి వాళ్ళకే ఎక్కువ బహుమానం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళల్లో 90% మంది ఏ ఒక్కరో న్యాచురల్గా చనిపోలే, అంటే ముసలోళ్ళు అయిపోయి చనిపోలే. చాలామంది హతసాక్షులు అయ్యారు. లూకా సువార్త రాసిన లూకాని ఒక ప్లేస్లో బాగా కొట్టారు, మెడకు ఒక తాడు కట్టారు, గుర్రానికి కట్టారు. గుర్రం మీద ఒక అతను కూర్చున్నాడు. ఆ గుర్రం మీద ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా దూరం అలా లాక్కుని వెళ్ళిపోయారు. అప్పుడు అతని చర్మం ఒక చోట పడిపోయింది, చేతి అవయవాలు ఒక చోట పడిపోయినాయి. మొత్తం అలా రోడ్డు పొడుగుతున్న ఆ రాళ్ళకి, ఆటికి, ఈటికి మాంసం అలాగా ముద్దలు 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 ముద్దలుగా అలా 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 వెళ్ళిపోయింది. అసలు ఎక్కడెక్కడ పడిపోయిందో ఎముకలు బయటకు వచ్చేసినాయి. అలాంటి మరణము మరణించాడు ఈ లూకా అనే ఆయన. లూకానే కాదు, మీరు బైబిల్లో కొత్త నిబంధనలో ఫస్ట్ చర్చి దేవుని కొరకు ఏమైనా చేసిందా అని మీరు అడిగితే, ఆ ఫస్ట్ సంఘం వాళ్ళు, ఆ సేవకులు, ఆ దినాల్లో ఉన్న వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. దేవుని కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడ్డారు. ఆఖరిగా ఉన్నది మన చర్చే, మన తరమే. ఇప్పుడు మనం ఏమైనా చేస్తామా అని దానికి దీనికి కంపేర్ చేసుకుని చూస్తే ఇప్పుడున్న చర్చ అంతగా దేవుని కొరకు నిలబట్ల. అందుకనే దేవుడు లాస్ట్ డేని ఏం చేయబోతున్నాడంటే, చర్చ ఇలా ఎలబోయే ముందు ఇంకోసారి దేవుడు తన ఆత్మని సంఘం మీద కుమ్మరించబోతున్నాడు. చాలా బలమైన అభిషేకం కుమ్మరింపబడబోతుంది. అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఇది నేను అప్పుడప్పుడు కొంతమంది న్యూస్ వింటాం. అది ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఒక జర్నలిస్ట్. ఆయన యూట్యూబ్లో న్యూస్ చదువుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే క్రిస్టియన్స్ గురించి వచ్చిందనుకోండి, వాళ్ళ లోపాలు ఎత్తుతూ వాళ్ళ గురించి చాలా ఘోరంగా మాట్లాడతాడు ఆ జర్నలిస్ట్. నాకు ఆయన ఎప్పుడైతే క్రిస్టియన్స్ గురించి న్యూస్లో చెప్తా ఉంటాడో, ఆయన ముఖాన్ని గమనిస్తా, ఆయన వాడే పదాలని గమనిస్తా, చాలా హార్ష్గా ముఖం పెడతా ఉంటాడు. అయితే ఆయన ఒక న్యూస్ చదివాడు. ఏం న్యూస్ చదివాడు అని అంటే, దుబాయ్ ప్రిన్స్ అనుకుంటా. దుబాయ్ ప్రిన్స్ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక్కడ మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు నమ్ముకుంటుంటే ఇప్పుడేంటో, ఇప్పుడు ఇది పెద్ద పెద్దోళ్ళు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని న్యూస్లో చదువుతున్నాడు. ఆయనకి ఇష్టం లేదు అది చెప్పటం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, వరల్డ్ లీడర్స్ యేసు ప్రభు వైపు తిరుగుతున్నారు, ఈ ముస్లిం ప్రిన్స్ ఎలా తిరుగుతాడు అనేది ఆయన ప్రశ్న. ముస్లిమ్స్ ఎలా దేవుని వైపు తిరుగుతారు అనేది. చివరి దినాల్లో ఉజ్జీవం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియదు. ఆ క్రౌన్ ప్రిన్స్ని అడిగారంట ఎవరు, ఎందుకోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు నెక్స్ట్ ప్రిన్స్గా ఉండలేవు, దీనికి వారసుడిగా ఉండలేవు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను అన్నిటినీ వదులుకోవటానికి ఇష్టపడే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని అన్నాడంట. నెక్స్ట్ పౌల్లాగా మాట్లాడుతున్నాడు, నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నా యేసయ్యని నమ్ముకోవటానికి అని. అంటే హై లెవెల్ పీపుల్ కూడా ఈరోజు యేసు ప్రభుకి తమ జీవితాలని అప్పగిస్తూ లోకంలో వాళ్ళకు ఉండాల్సిన పొజిషన్స్ను వదిలిపెడుతున్నారు.
ఐశ్వర్యాన్ని విడిచిపెడుతున్నారు, ర్యాంక్స్ని విడిచిపెడుతున్నారు, తక్కువ చేయబడినట్లుగా వాళ్ళ గురించి తక్కువగా చెప్తున్నా దాన్ని వాళ్ళు కేర్ చేయట్లా. యేసు ప్రభు చేతుల్లో కిరీటం ఉండిద్ది. ఆ కిరీటం తీసుకెళ్ళి అలాంటి వాళ్ళ తలల మీద పెడతాడండి. ఈ భూమి మీద దేవుని కొరకు మనం ఏదైనా అలాంటివి చేయగలిగితే, ఈరోజు మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసయ్య కోసం జీవించడం నేర్చుకోవాలి. సేవ చేయటం ముఖ్యం కాదు. సేవ చాలామంది చేయగలుగుతారు. డబ్బులు ఇస్తే ఎవరైనా సేవ చేయగలుగుతారు. డబ్బులు ఇస్తే దేవుని వాక్యం చెప్పమంటే సెలబ్రిటీలు కూడా మైక్ పట్టుకుని వాక్యం చెప్తారు. బాబు, నువ్వు మేము రాసిచ్చిన వాక్యాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా నీ యొక్క హావభావాలతోటి, నీ కామెడీతోటి నువ్వు చక్కగా చెప్పు, నీకు ఒక 5 లక్షలు ఇస్తాము అని అంటే ఆ 5 లక్షల కోసము ఎవరైనా చాలా చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు అద్భుతంగా మాట్లాడి వాక్యం చెప్పగలుగుతారు. వాక్యం చెప్పటం దేవుని కోసం జీవించడం కాదు. దేవుని కోసం జీవించడం అంటే యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం దేవుని కొరకు జీవితాన్ని జీవించాలి. ఇట్స్ ఎ లైఫ్. జీవితాన్ని జీవించాలి. ఈ బ్లెస్సింగ్ ఉందో చూడండి, దేవుని యేసు ప్రభు చెబుతున్నారు, జయించువాని. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని అంటున్నాడు. నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అని అంటున్నాడు. దేవుని కుమారుడా, యేసు ప్రభు సింహాసనం చూడటమే ఒక ధన్యత. యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళటం ఇంకో ధన్యత. యేసు ప్రభు సింహాసనం ముట్టుకోవటం ధన్యత. కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే, నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. అది భూమి మీద నెరవేరే అద్భుతం. ఇది ఒక ప్రవచనం. యేసు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వస్తాడు. యెరూషలేం పట్టణంలో ఒక మందిరం కట్టబడిద్ది. ఇప్పుడు కట్టే మందిరం కాదు. యేసు ప్రభు స్వయంగా వచ్చి ఆయన వచ్చిన 2వ రాకడలో ఈ భూమి మీద ఒక మందిరం కట్టబడిద్ది. ఆ మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ఉండిద్ది. అక్కడికి కొంతమంది మాత్రమే ప్రవేశించగలుగుతారు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి అందరూ ప్రవేశించలేరు. అప్పుడు ఎత్తబడిన సంఘము పునరుద్ధాన శరీరంతో యేసు ప్రభుతో పాటు భూమి మీదకు వచ్చింది. ఈ భూమి మీదకు వచ్చిన మనము, పునరుద్ధాన శరీరంలో ఉన్న మనము అందరం అందులోకి వెళ్ళమండి. అందరం ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళము. కొంతమందిని మాత్రమే దేవుడు అలౌ చేస్తాడు. ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆ సింహాసనం మీదకి వెళ్ళి కూర్చునే ఆ అవకాశము అందరికి ఉండదు. అందరికి పునరుద్ధాన శరీరం ఉండొచ్చు, కానీ అందరు ఈక్వల్ కాదు. పరలోకం సంఘం ఎత్తబడేటప్పుడే మనం అందరం ఒక్కొక్క మహిమలో వెళ్తాం, ఒక్కొక్క మహిమతో దేవుని సముఖంలో ఉంటాం. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ హెవెన్. పరలోకంలో అందరూ సమానం కాదు. ఒక ఆయన రక్షణ లేదండి. ఆయన భయంకరమైన పాపంలో జీవించి మరణ పడక మీద ఉన్నాడు. చనిపోబోయే ముందు ఒక పాస్టర్ గారిని పిలిపియండి, ప్రార్థన చేయించుకుంటాను అని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారిని పిలిపిస్తే ఆ డెత్ బెడ్ మీద ఆయన ఉండి ఆయన పాపాలను ఒప్పుకొని ఆ క్షణంలో పాస్టర్ గారి చేత ఏదో కొన్ని నీళ్లు ఆయన తల మీద పోయించుకుని బ్యాప్టిజం మంచంలో తీసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయి పరలోకంలోకి వెళ్తాడు. ఎందుకంటే చనిపోబోయే ముందు పాపాలు ఒప్పుకున్నాడు, దేవుని నామంలో బ్యాప్టిజం తీసుకున్నాడు, రక్షణ పొందాడు, చనిపోయాడు. వెళ్తాడు ఆయన, డెఫినెట్గా పరలోకంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఆయనకి అలాగే ఇందాక నేను చెప్పినట్లు హతసాక్షులైన సేవకులకి ఇద్దరికి ఒకటే మహిమ ఉండదు. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. రేపు హెవెన్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంకొక విషయం మీకు చెప్పాలి. చాలామంది హతసాక్షులై చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు పరలోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆత్మలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఎందుకు ప్రకాశిస్తాయి అనంటే, క్రీస్తు కొరకు వాళ్ళు ఎక్కడెక్కడైతే దెబ్బలు తిన్నారో అక్కడ మహిమ ఎక్కువ ఉంటుంది, దేవుని మహిమ ఎక్కువ ఉంటుంది.
యేసు ప్రభుని నమ్మినందుకు పౌల్ని రాళ్లతో కొట్టారు, తాళ్ళ నుండి అరికాలు వాళ్ళకి రాళ్లతో కొట్టారు. మీరు గనక పౌల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి చూపిస్తే ఆయన ఒక పత్రికలో ఏమంటాడంటే, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి అని అంటాడు. ఆ వచ్చి నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునో నన్ను శ్రమ పెట్టవద్దు అని అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? ఇక మీదట నన్ను ఎవరు శ్రమ పెట్టొద్దు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అని అంటే, పౌలు తల నుంచి అరికాలు వరకు మీరు టెస్ట్ చేసి చూస్తే ప్రతి చోట దెబ్బలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. దెబ్బలు ముద్రలు అంటే ఏంటో తెలుసా అండి? రాయితో కొట్టారు. ఆయన ఒకసారి ఊరు బయటికి తీసుకెళ్ళి పౌల్ని రాళ్ళు పెట్టి గట్టిగా కొట్టినప్పుడు ఆయన తల నుంచి అరికాలు వరకు బ్లీడింగ్తో ఉన్నాడు. అందరూ రాళ్ళు పెట్టి కొట్టారు, ఆయన్ని మధ్యలో పెట్టారు. జనం అందరూ రౌండ్ అప్ చేశారు, అందరూ కొట్టారు. తర్వాత పౌలు చనిపోయాడు అని అనుకుని ఆ తర్వాత ఆయన అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, చనిపోయాడు అని అనుకుని. తర్వాత కొంచెం సేపటికి పౌలు యొక్క శిష్యులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి ఊపిరి చూస్తే ఊపిరి పీల్చుకుంటున్నాడు, బతికే ఉన్నాడు అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి గాయాలు కడిగారు. అట్లా ఒకసారి కాదు, దెబ్బలు తిన్నాడు, రాడ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, చాలా హింసలు పొందాడు. ఆ పౌల్ని తీసుకొచ్చి ఎడబెట్టి నిలబెట్టి చూపించామనుకోండి, షర్ట్ ఇడిస్తే ఆయన వీపు నిండా దెబ్బలు ఉంటాయి, తల మీద ముద్రలు ఉంటాయి, ముఖం మీద ముద్రలు ఉంటాయి, చేతుల మీద ముద్రలు ఉంటాయి, ఎక్కడ చూసినా గాయాలు ఉంటాయి. అప్పుడు మీరు కనుక ఆ ముద్రలు ఉంటాయి, ఆ గాయపడిన ముద్రలు ఉంటాయి. మీరు అడిగారు అనుకోండి, ఈ దెబ్బ ఎక్కడ తగిలింది అని అడిగారు అనుకోండి, ఇది పలానా ఊర్లో నేను సువార్త ప్రకటించేటప్పుడు రాయి పెట్టి కొట్టారు. ఈ దెబ్బ ఎక్కడ తగిలిందా అని అడిగారు అనుకోండి, ఇది అక్కడ నన్ను అక్కడ ఉన్న సైనికులు కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు అని. ఇలా ఒక్కొక్క ముద్రకి పౌలు ఒక్కొక్క స్టోరీ చెప్తాడండి. ఇప్పుడు ఆయన ఆత్మ పరలోకం వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క ముద్రలు అంటే ఈ దెబ్బలు ఎక్కడెక్కడైతే పడినాయో ఈ మహిమ అక్కడి నుంచి ఎక్కువ ప్రకాశించింది. ఆ గాయంలో ఒక వెలుగుతూ ఉంటాయి. హెవెన్లో వాళ్ళు అలా మూవ్ అవుతున్నారు అనుకోండి, తిరుగుతున్నారు అనుకోండి, మీరు వాళ్ళని చూసినప్పుడు మీ దేహానికి వాళ్ళ దేహానికి కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ గ్లోరీ ఉంటుంది, ఆ దెబ్బల దగ్గర ఎక్కువ మహిమ ఉంటుంది. వాళ్ళు యేసు ప్రభు కోసం అలాంటి జీవితం జీవించారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మహిమను క్యారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం పరలోకం వెళ్ళినప్పుడు అందరు ఈక్వల్గా ఉండరు. ఈ భూమి మీద మనం జీవించిన జీవితాన్ని బట్టి, దేవుని కొరకు మనం చేసే పనులను బట్టి, యేసయ్య కొరకు మీరు ఏం చేశారో దానిని బట్టి హెవెన్లో మీ ఆత్మ మీద మహిమ ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే గొప్పది అదేంటి అని అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరము పునరుద్ధాన శరీరంతో ఉంటాము. కానీ కొంతమంది వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్ పీపుల్ ఫర్ ద లార్డ్, యేసయ్య కోసం చాలా స్పెషల్గా ఉంటారు. వాళ్ళల్లో ఆ లిస్ట్లో మీ పేరు ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ భూమి మీద మీరున్నప్పుడు మీరు జీవించే విధానము చాలా అవసరం. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు చేసే నిర్ణయాలు చాలా రిఫ్లెక్ట్ అవుతాయి హెవెన్లో. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వానికి జీతం ఇవ్వటానికి, వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వటానికి యేసు ప్రభు మన కోసం హెవెన్లో జీతాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం జీవించే జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు యేసు ప్రభుకి మీ తరపు నుంచి అలాంటి జీవితం కనుక జీవించకపోతే ఈరోజు ఒక డెసిషన్ చేయండి. ప్రభువా, ఒకరోజు నేను నీ సముఖంలో నిలబడబోతున్నాను, అప్పుడు నువ్వు నన్ను చూసి సంతోషపడాలి ప్రభువా, నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలి, నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను చేయాలి.
అలా నేను ఉండాలి అని అంటే నేనేం చేయాలో నాకు ఇప్పుడు తెలియజేయి ప్రభువా అని మీ ప్రార్థన స్టార్ట్ చేయండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అట్లీస్ట్ మిగిలి ఉన్న ఈ జీవితం, మిగిలిపోయి ఉన్న మీ ఆయుష్కాలం, ఈ అయిపోయిన దినాలు అయిపోయినాయి, ఇప్పటి నుండి అయినా దేవుడు ఏం చేస్తాడనంటే మీరు ఏం చేస్తే ఆయనకి ఇష్టలుగా, ఆయనకు ప్రియులుగా మీరు మార్చబడగలుగుతారు. హెవెన్లో మీ ర్యాంక్ ఎక్కువగా ఉంటుంది, అది దేవుడు మీకు తెలియజేస్తాడు. అది చేయటం స్టార్ట్ చేశారు అనుకోండి, ఈ భూమి మీద మీరు ఆశీర్వాదంగా ఉంటారు, హెవెన్లో కూడా దేవుని సముఖంలో కూడా మీరు నిత్య సంతోషంలో ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు. ఈరోజు దేవునితో మాట్లాడండి. ఏదో రక్షణ పొందామో, ఏదో ప్రార్థనకు వస్తున్నామో, ఏదో పరలోకంలోకి వెళ్ళిపోతామో అన్నట్టు మనం ఉండకూడదు. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రభువా నేను నీ కోసం బ్రతకాలి ప్రభువా, నాయన అలాంటి జీవితం నేను జీవించాలి నాయన, నాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా నన్ను చూసినప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకోవాలి ప్రభువా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి ప్రభువా, జయించువాడు నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను అని మీరు చెప్పారు తండ్రి. ఆ ప్లేస్లోకి నేను రావాలి ప్రభువా. నాయన తండ్రి, యోహాను యాకోబు తల్లి ఆ ప్లేస్ను కోరుకుంది వాళ్ళ బిడ్డల కొరకు. అయ్యా మేము కూడా ఆ ప్లేస్ను కోరుకుంటున్నాం తండ్రి. అది మా వలన కాదు ప్రభువా, అది తండ్రి స్వాధీనంలో ఉందని చెప్పారు తండ్రి. పరలోకపు తండ్రి, నీకు ఇష్టలుగా మేము జీవించాలి నాయన, నీకు ప్రియులుగా మేము జీవించాలి ప్రభువా. యేసయ్యా సహాయం చేయండి నాయన, యేసయ్యా సహాయం చేయండి నాయన. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు నీ హృదయం తెరు, ఈరోజు నీ నోరు తెరు. ఈ భూమి మీద మనము దేని కోసం జీవించినా కూడా ప్రతిఫలం ఉండదు, దేవుని కోసం జీవిస్తే ప్రతిఫలం ఉంటుంది. ఈ భూమి మీద ఏది కూడా లక్ష్య పెట్టొద్దు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, పైనున్న వాటినే మీరు వెతకాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము కాబట్టి పైనున్న వాటినే మనం వెతకాలి. ఈ భూమి మీద చాలా తక్కువ ఆయుష్కాలంలో మనం ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో లేమండి. దేవుని కుమారి, సమయం సమీపించింది, సమయం సమీపించింది, ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. ఈరోజు మనం దేవునితో మాట్లాడదాం. లెట్స్ స్పీక్ టు ద లార్డ్, స్పీక్ టు ద లార్డ్. కొన్ని నిమిషాలు మీరు దేవునితో మాట్లాడండి, దేవునితో చెప్పండి, ప్రభువా నేను పరలోకంలోకి రాబోతున్నాను నాయన, యేసయ్యా నేను పరలోకంలోకి రాబోతున్నాను ప్రభువా, నీ సన్నిధిలోకి రాబోతున్నాం తండ్రి, మీ సముఖంలోకి రాబోతున్నాం ప్రభువా. ప్రభువా నాకు సహాయం చేయండి నాయన, ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ కోసం బతికే జీవితం నాకు అనుగ్రహించు నాయన, నీ కోసం జీవించే జీవితం నాకు కావాలి ప్రభువా, నీ కోసం మాత్రమే జీవించాలి నాయన. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు ఈ అద్భుతమైన సమయంలో మీరు దేవునితో మాట్లాడండి, దేవునితో చెప్పండి, దేవునితో మాట్లాడి కమ్యూనికేట్ చేయండి. ప్రభువా నేను నీ కోసం జీవిస్తాను నాయన, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి. నీకు ఏదైనా వ్యాధి గనుక ఉంటే, ఏదైనా బలహీనత గనుకుంటే, ఏదైనా రోగం గనుకుంటే అది ప్రభు స్వస్థపరుస్తాడు. అది యేసయ్య అద్భుతంగా స్వస్థపరుస్తారు, విడుదలనిస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, కృప ఇస్తారు. ఈ భూమి మీద నీకు అవసరమైన అన్నిటినీ ప్రభు ధారాళంగా అనుగ్రహించగలుగుతారు, గొప్ప కార్యాలు జరిగించగలుగుతారు. కానీ ఈరోజు దేవునితో మాట్లాడు, దేవునితో చెప్పు, ప్రభువా నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో నాయన. యేసయ్యా నేను నీ కోసం బతుకుతాను ప్రభువా, పరలోకంలో గొప్ప బహుమానం నాకు కావాలి నాయన. నాయన పరలోకంలో నీతో ఎల్ల వేళలో ఉండాలి తండ్రి, నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా, నీకు సమీపంగా ఉండాలి నాయన. నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి నాయన. అందరు అడగండి దేవుని బిడ్డ. మీకోసం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మీ తలల మీద నూనె పోసి, మీ తలల మీద దేవుని హస్తం వచ్చులాగిన ప్రార్థన చేయనప్పుడు గొప్ప అభిషేకాన్ని మీరు పొందుకోబోతున్నారు, గొప్ప సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు, గొప్ప ప్రత్యక్షతను మనం అనుభవించబోతున్నాం. ప్రార్థనా పూర్వకంగా ఉండండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మీకు ఒక 5 థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకుందామండి. కొన్ని నిమిషాలు దేవునితో మాట్లాడండి. ప్రభువా నేను నీ కోసం వచ్చాను నాయన, కేవలం నీ కోసం వచ్చాను తండ్రి, నువ్వు నాకు కావాలి ప్రభువా. నాయన సదాకాలం నీతో ఉండబోతున్నాను నాయన.
ఈ భూమి మీద ఉండినంత కాలమే నేను నీ కొరకు ఏదైనా చేయగలుగుతాను ప్రభువా. ఆ తర్వాత సదాకాలం నీతో ఉండటానికి రాబోతున్నాను తండ్రి. యేసయ్యా, నేను వచ్చినప్పుడు తండ్రి నీ కొరకు నేను జీవించిన వ్యక్తిగా రావాలి ప్రభువా. నైనా నీ సింహాసనంలో కుడి పక్కన నైనా నీవు నన్ను పిలిచే వ్యక్తిగా నేను ఉండాలి నాయన. అలాంటి జీవితం నేను జీవించాలి ప్రభువా. యేసయ్యా, ఈరోజు నేను నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభువా. ఈరోజు నేను ఏమి చేసినా కూడా ప్రభువా నీ మహిమ కొరకు జీవిస్తాను నాయన. నీ మహిమ కొరకు మాత్రమే జీవిస్తాను తండ్రి. నేను నా కోసం జీవించను ప్రభువా, నా కుటుంబం కోసం కాదు ప్రభువా, నా భవిష్యత్తు కోసం కాదు తండ్రి, నా కోసం నా ఆనందం కోసం కాదు ప్రభువా. యేసయ్యా, ఈ రోజు నుండి నీ కోసం జీవిస్తాను నాయన. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నువ్వు బిజినెస్ చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు చదువుతున్నా, నువ్వు ఏది చేస్తున్నా కూడా అందులో దేవుని కొరకు జీవించడం నేర్చుకో. అందులో దేవుని కొరకు జీవించడం నేర్చుకో. ఈరోజు దేవుడు అలాంటి క్యారెక్టర్ని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. నైనా ఈరోజు నీ బిడ్డలు తీర్మానం చేస్తుండగా ప్రభా వారి మీద మీ హస్తం ఉంచండి తండ్రి. వారి మీద మీ హస్తం ఉంచండి ప్రభా. వారి స్థలం నుంచి వెళ్తుండగా మీ ప్రత్యక్షత వారి మీద ఉంచండి నాయన. మీ అగ్ని వారి మీద ఉంచండి తండ్రి. మీ హస్తం వారి మీద ఉంచండి ప్రభా. ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే అది యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రోగం యేసు నామంలో ఇప్పుడే బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తాను తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బందిని తీసివేయండి ప్రభా. నీ బిడ్డలకు నూతన ద్వారాలు తెరవబడును గాక. ఈ రోజు నుండి కొత్త ద్వారాలు తెరవబడును గాక. ఆర్థిక ద్వారాలు తెరవబడును గాక. ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవబడును గాక. నాయనా, నీ బిడ్డలు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభా గొప్ప సాక్ష్యంతో రావటానికి కృప చూపించండి తండ్రి. గొప్ప సాక్ష్యం వచ్చే వారం చెప్పడానికి కృప అలాంటి జీవితం నేను జీవించాలి ప్రభా. యేసయ్యా, ఈరోజు నేను నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభా. ఈరోజు నేను ఏమి చేసినా కూడా ప్రభా నీ మహిమ కొరకు జీవిస్తాను నాయన. నీ మహిమ కొరకు మాత్రమే జీవిస్తాను తండ్రి. నేను నా కోసం జీవించను ప్రభా, నా కుటుంబం కోసం కాదు ప్రభా, నా భవిష్యత్తు కోసం కాదు తండ్రి, నా కోసం, నా ఆనందం కోసం కాదు ప్రభా. యేసయ్యా, ఈ రోజు నుండి నీ కోసం జీవిస్తాను నాయన. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నువ్వు బిజినెస్ చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు చదువుతున్నా, నువ్వు ఏది చేస్తున్నా కూడా అందులో దేవుని కొరకు జీవించడం నేర్చుకో. అందులో దేవుని కొరకు జీవించడం నేర్చుకో. ఈరోజు దేవుడు అలాంటి క్యారెక్టర్ని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. నైనా, ఈరోజు నీ బిడ్డలు తీర్మానం చేస్తుండగా ప్రభా వారి మీద మీ హస్తం ఉంచండి తండ్రి. వారి మీద మీ హస్తం ఉంచండి ప్రభా. వారి స్థలం నుంచి వెళ్తుండగా మీ ప్రత్యక్షత వారి మీద ఉంచండి నాయన. మీ అగ్ని వారి మీద ఉంచండి తండ్రి. మీ హస్తం వారి మీద ఉంచండి ప్రభా. ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే అది యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రోగం యేసు నామంలో ఇప్పుడే బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తాను తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బందిని తీసివేయండి ప్రభా. నీ బిడ్డలకు నూతన ద్వారాలు తెరవబడును గాక. ఈ రోజు నుండి కొత్త ద్వారాలు తెరవబడును గాక. ఆర్థిక ద్వారాలు తెరవబడును గాక. ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవబడును గాక. నాయనా, నీ బిడ్డలు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభా గొప్ప సాక్ష్యంతో రావటానికి కృప చూపించండి తండ్రి. గొప్ప సాక్ష్యం వచ్చే వారం చెప్పడానికి కృప చూపించండి నాయన. గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నీ బిడ్డల్ని మీ హస్తానికి అప్పగిస్తున్నాం ప్రభా. వారి స్థలం నుంచి వెళ్తుండగానే వారికి తోడుగా మీ సన్నిధి ఉంచండి, మీ దీవెనలు ఉంచండి, మీ కృప ఉంచండి. గొప్ప మహిమతో వారు ఉండటానికి కృప చూపించమని నీ బిడ్డలను మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.